దీనిపై స్పందించడానికి మనకి ఫోన్లో అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్ చెప్పండి, ఎప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు అని అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు, మీరేం చెప్తారు సార్? ఈయన సంస్కృతికి నిదర్శనము ఈ రోజు జరిగేది ఇక్కడ జిల్లా పరిషత్ జిల్లాకు సంబంధించిన అధికారిక సమావేశము. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్నప్రభు గారు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేస్ ఉన్నాము, దీపులం ఉన్నాము, అధికారులు ఉన్నారు. ఈ సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యే వారి అభిప్రాయం చెప్తున్నప్పుడు జైత్యాల ఎమ్మెల్యే గారు లేచి వారి అభిప్రాయం చెప్పబోతున్నారు. నువ్వు మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్న చెప్పినట్టు మాట మాట్లాడుతూ అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు. ఇదేం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కాదు, ఇదేం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అయితే మేము వెళ్ళము, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయితే వాళ్ళు రాడు. ఇది జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానిలో ఎమ్మెల్యే ఏర్పాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అంటే ఈ ఎక్కడ మంచి పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి 26వ తేదీన వెళ్తుంటే ప్రజలకు ఎక్కడ మంచి పేరు వస్తుంది చెప్పినటువంటి ఓర్వలేనితనము, జుగుప్సకరమైనటువంటి మాటలతో సాటి సాంసభ్యుని చూడకుండా ఆయన మాట్లాడిన తీరు ఏమైందని చెప్పని చెప్తా ఉంటాం. ఈ సభలో ఉండి మేము కూడా దగ్గరికి వెళ్ళి కౌశిక్ అని అభ్యంతరం చెప్తున్నప్పుడు కూడా మందలిస్తున్నప్పుడు కూడా ఆయనకు మైకం కమ్మినట్టు ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పుడు అట్లాడుకుంటే పార్టీలు మారిన వారు అనేటువంటి వాడు మాట్లాడింది. ఇప్పుడు ఆయన పార్టీ మారినాడా? కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారింది కదా. ఇప్పుడు కమలాకర్ గారు మాజీ మంత్రికి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వారు పార్టీ మారినవారు కదా. రమణ గారు ఎమ్మెల్యేస్ కూడా లేదు, వారు కూడా పార్టీ మారినవారు కదా. నగర మేయర్ శ్రీరావు ఉన్నారు మేయర్గా, వారు కూడా పార్టీ మారినవారు కదా. ఇప్పుడు అయినా పార్టీ అది బయట రాజకీయ వేదిక అనేది బయట చూసుకోవాలి కానీ అధికారిక సమావేశంలో అధికారికంగా సూచనల స్థలాలు అప్పటికింకా ఇక్కడ మీ ద్వారా రాష్ట్రపతి చెప్తా ఉన్నా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధికారిక సమావేశం జరుగుతున్న క్రమంలో మొట్టమొదటి మాట్లాడించే అవకాశం కమలాకర్ గారికి ఇస్తాము ప్రతిపక్షానికి సంబంధించి. రెండోసారి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు, మూడోసారి రమణ గారు మాట్లాడారు, నాలుగోసారి నగర మేయర్ సునీల్రావు గారు మాట్లాడారు. అంటే మా దానిలో కక్ష సాధింపు లేదు చెప్పని చెప్తున్నారు. వాళ్ళ గొంతులు బయటకు వినవడాలి, వాళ్ళ స్థానాలు తీసుకోవాలని చెప్పని మీ అంత చక్కగా అవకాశాలు ఇస్తుంటే ఇది ఎక్కడ ఈ 4 పథకాలు ఈ 26వ తేదీన మన రాజ్యాంగం రాసుకుని 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రవేశపెట్టి ప్రజలకు వెళ్తున్నాయి. ఇంత మంచి కార్యక్రమం రభాస చేయాలని చెప్పి పత్రికల్లో ఎక్కడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప అన్పార్లమెంటరీ భాష ఆయనపై చట్టపరం. ఇప్పటికే స్పీకర్ గారు కూడా అసెంబ్లీలో నిన్న ఒకసారి సస్పెండ్ చేస్తారు కౌశిక్ అని కూడా. అంటే ఎప్పుడు కూడా లేచి గొడవ పెట్టాలని గొడవ పడాలని ఏదో తాపత్రం తప్ప స్కూళ్ళల్లో బయటకు వెళ్ళిన తర్వాత వీధి యుద్ధాలు చేసేటువంటి వీధి నాటకాలు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు సభ పూర్తిగా అతను తప్పుపడతా ఉంది. ఈరోజు జరిగిన తీరు మొత్తం ఉమ్మడి జిల్లా యావత్ అధికార యంత్రాంగం కూడా ముక్కుడు వేలు వేసుకునే విధానం. అసలు హుజురాబాద్ ప్రజలు కూడా ఈయన మా సాన్సభ్యుడు అనుకునే రీతిగా ఈరోజు జరిగింది. ఎందరూ సభ అనేది ప్రజలు గమనించాలి. ఈరోజు వారిపైన చట్టపరంగా బహుశా అదే కలెక్టర్ అధికారులు కూడా తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. అంటే సార్ మనం ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి తీరు గమనిస్తున్నట్లయితే ఆయన ప్రతిసారి అంటే ఏదైనా సభ పెట్టుకున్నా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా ప్రతిసారి ఇలాంటి గొడవలే చేస్తారు. మరోవైపు ఆయన మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అయినా కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు అంటే ప్రెసెంట్ ఆయన గొడవ చేయడానికే ఆ మీటింగ్కి వచ్చారనుకోవచ్చా? 100% మేము అదే అంటున్నాం కదా. వాళ్ళ ఒక పక్కా ప్రణాళికతో నచ్చిర్రు, ముందుగా మాట్లాడతాం మేమంటే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మాట్లాడితే అయిపోయింది కదా, గొడవ పెట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంగానే కనిపిస్తుంది. ఎదురు చెప్తున్నారు కదా. ఒకవేళ మాకు బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలని ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సూచన సలహాలు తీసుకోవాలని ఆలోచన లేకపోతే మా జిల్లా ఇన్ఛార్జ్ పుస్తకం పర్యటన వారికి ఫస్ట్ మొదలు మాట్లాడే అవకాశం అయిపోదు. మొదలు మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత మా సాంసభ్యుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ జైచల్ సాంసభ్యులకు అవకాశం ఇస్తే లోడు మాట్లాడుతుందని చెప్పని అతన్ని మాట్లాడకుండా చేయడం అనేది ఏదో సరైనది కాదనేది మేము చెప్తా ఉన్నాం. పూర్తి అంటే అన్పార్లమెంటరీ భాష. ఈయన శాసనసభ్యుడు మర్చిపోయింది. ఓ వీధి రౌడీలాగా ఓ శాసనసభ్యుడు పెట్టుకుని ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం అనేది సభలో ఇది సభా సాంప్రదాయం కాదు, సభా మర్యాద కాదు. ఓ అధికారిక సమావేశంలో ఈ విధంగా వింత వ్యక్తిలాగా ప్రవర్తించడం. నేనైతే నా ఇంచుమించిన విద్యార్థి 87 నుంచి ఇంచుమించు 37-38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి సమావేశాలలో ఈ విధంగా ప్రవర్తించడం వల్ల చూడలే. ఎంపీపీలు సర్పంచులు ఆ స్థాయిలో కూడా సభ అధికార సమావేశంలో గౌరవం ఇచ్చింది. వాళ్ళు సిద్ధాంతపరంగా విభజిస్తారు తప్ప వ్యక్తిగతంగా చూడడం ఏంటి, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం ఏంటి. ఇది 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 పూర్తిగా కౌశిక్ రెడ్డి గారు కావాలని ఈ ప్రజల దృష్టి అంటే ఈ సభ దృష్టిని మలచడం చేసే కార్యక్రమంగానే నేను భావిస్తున్నాను.
అయితే సార్ ఇక్కడ ఇంకొకటి అంటే ప్రతిసారి కూడా ఈయన ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు అంటే గొడవ చేసి హైలైట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద, మీరేమంటారు? ఈ విధంగా గొడవ వేస్తే ప్రజల నుంచి మాయమైపోతాడు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు గమనించారు. హుజురాబాద్ ప్రజలు ఈ రోజు ఈ తీరు చూస్తే మాత్రం ఆయన ఎవరు రక్షించారు. ఇప్పుడు గొడవ ప్రజల కోసం పడండి. అరే ప్రజాక్షేత్రంలో ఇక్కడ అధికారికి ప్రతి సూచన సలహా తీసుకుని నేను మాట్లాడినప్పుడు గొడవపడు, నీకు మాట్లాడే అవకాశం ఇది. మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడండి. కమలాకర్ రెండోసారి మాట్లాడండు. మేము ఎవరు ఇంకా మాట్లాడలేము. అప్పటికి మా వైపు నుంచి ఎవరూ మాట్లాడలేము. ఇంకా కేవలం రాజ్ ఠాకర్ గారు ఒకరే గౌరవ ఎమ్మెల్యే రామగుండ మాట్లాడేము. ఇంకా వాళ్ళే నలుగురు రెండు సార్లు మాట్లాడి మళ్ళీ కమలాకర్ గారు రెండోసారి అవకాశం తీసుకున్నాడు. మైకు కౌశిక్ రెడ్డి రెండోసారి టైం తీసుకున్నాడు. అంటే ఇది గొడవ పడాలనేటువంటి ఆలోచన, పత్రికలు ఉన్న ఆలోచన ఈ విధంగానే ఏదో ప్రాచుర్యం రావాలనుకుంటుంది. ఇది ఈ విలన్ పాత్రగా ఇది నాకు తెలిసిన బట్టి ఈయన పాత్ర విలన్ పాత్రగా ఉంటుంది తప్ప ఎప్పుడు ప్రజలు మెచ్చే పాత్ర ఉంటుంది. ఇది నాట్ గుడ్ వే అనేది మేము అనేకసార్లు నేను కూడా ఈరోజు మరీ వెళ్ళి దగ్గరికి వెళ్ళి కౌశిక్ నాట్ గుడ్ అని చెప్తున్నాం. నేను మా గౌరవ ఎమ్మెల్యే అందరూ కూడా ఇదేం పద్ధతి, ఇదేం విధానం, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు సోయున్న మాట్లాడుతున్నావు అని చెప్పినా అసలు ఆయన మైకం కమ్మినట్టుగా ఏదో అతని ఇంత ప్రవర్తన ఈరోజు ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. అదే సార్, మీరు కూడా అదే సభలో ఉన్నారు. ఆ విజువల్స్ లో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు పోలీసులు అలాగే వెంటనే ఆ సభలో ఉన్న సభ్యులు కూడా వచ్చి ఆపే ప్రయత్నం చేస్తారు, అయినా కూడా ఆయన ఆగలేదు. సో దాని తర్వాత ఆయన ఈ గొడవని సద్దుమణిగిందా లేదంటే కంటిన్యూ చేశారా సార్? ఇక్కడ పోలీసులతో మాట్లాడి తీరు చూసి బయటకు వెళ్ళమని చెప్పన్నారు. వీళ్ళపై వారితో పాటు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము సీనియర్ గా ఉన్నటువంటి గంగుల కమలాకర్ రమణ గారు ఉండి ఆ జరిగిన సంఘటన తప్పైంది చెంతవీళ్ళమని చెప్తారు అనుకున్నాం. వాళ్ళు కూడా ఆయన వెళ్ళిపోతున్నారు. నేను అప్పటికే కమలాకర్ అన్న ఇదే పద్ధతి, ఇదే విధానము. రమణ గారిని అడిగిన అన్న ఇదే పద్ధతి, ఇదే విధానము వినడాన్ని చూసినామా, ఒక ప్రభుత్వ కార్యక్రమం ఈ విధంగా మీదని తప్పనాలు కలిసి చెప్పని అంటున్నాం. అతను తీసుకొని వెళ్తే పోలీసులు వాళ్ళని వీళ్ళైపోతున్నారు. మాకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు కావాలని కుట్ర బండి ఈ సభను ఫెయిల్ చేయాలని అనుకున్నట్టు కదా. అది 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 మా పాయింట్ నేను చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.